ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతా కీ జై, జై హింద్. ఇలాంటి మాటలు, ఇలాంటి స్లోగన్స్ విన్నప్పుడు మనకు గుర్తొచ్చేటువంటి, మైండ్లో తిరిగేటువంటి ఒకే ఒక బొమ్మ భగత్ సింగ్, ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్. ఆఫ్ కోర్స్, వాట్ అ పర్సనాలిటీ, వాట్ అ గ్రేట్ లెజెండ్. ఈ రోజుకి కూడా భగత్ సింగ్ అందరికీ గుర్తున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ భగత్ సింగ్ అంటే తెలియని వాళ్ళు ఈ జనరేషన్ పిల్లలు కూడా ఎవరు ఉంటారండి. జస్ట్ 23 సంవత్సరాల వయసులోనే దేశం కోసం పోరాడి ప్రాణాలు అర్పించినటువంటి గొప్ప అమరవీరుడు మన భగత్ సింగ్. 23 years, జస్ట్ ఇమాజిన్. 23 సంవత్సరాల్లో మీరేం చేస్తారు? ఒక ఉద్యోగం సాధిస్తారు, లేకపోతే అమ్మాయిల వెంట పట్టడం, లేకపోతే ఏదో ఒకటి చాటింగ్లు, వాట్సాప్లు, డేటింగ్లు, దాని తర్వాత ఇన్స్టాగ్రామ్లు, స్నాప్లు, అవి ఇవి. కానీ ఆ రోజులు అవన్నీ లేవు కదా భయ్యా అనొచ్చు. అవన్నీ లేకపోయినా ఆ వయసులో కూడా దేశం కోసం నేను ప్రాణాలు అర్పిస్తాను, ఇంక్విలాబ్ జిందాబాద్ అన్నటువంటి భగత్ సింగ్, ఆ పేరులో వచ్చినటువంటి ఆ సినిమా భగత్ సింగ్ నగర్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా. సో ఆ సినిమా తాలూకా హీరో అండ్ హీరోయిన్స్ మనతో పాటు ఉన్నారు. హాయ్ ధృవిక అండ్ విధార్థ్. నమస్తే. వీళ్ళిద్దరు పేర్లు ఇంతసేపు ప్రాక్టీస్ చేశారు. ధృవిక, విధార్థ్. ధృవిక, విధార్థ్ అంటే ధా బాగా పలుకుతుంది అనమాట ఇద్దరికి. సో వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ధృవిక? విధార్థ్ అంటే ఫస్ట్ ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. విధార్థ్ అంటే? విధార్థ్ మీన్స్ లార్డ్ శివ. లార్డ్ శివ, ఓకే. Firmly fixed. Firmly fixed. ఫర్మ్లీ ఫిక్స్డ్. నో తెలియదు. ఫర్మ్లీ ఫిక్స్డ్ ಗೊತ್ತಿಲ್ಲ, తెలియదు, తెలియదు. భాషను కలిచాం, కలిచాం. గాడ్స్ ఓన్ కంట్రీ నుంచి వచ్చిందండి ధృవిక. సో వేర్ ఇన్ కేరళ? తిరువనంతపురం. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. సో స్టడీస్ కలిచో? కలిసిಲ್ಲ. ఫైనల్ ఎగ్జామ్ కూడా ఉంది. ఫైనల్ ఎగ్జామ్ 3 years నుంచి చదివేస్తాను. 3 years ఉండే సేమ్ ఎగ్జామ్ ఉండే నా పాస్ ఉండే, అందుకే పొండు 3 years దా BA 3 years, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. BA తర్వాత బీకామ్ లో ఫిజిక్స్. అయ్యో వెరీ గుడ్. ఉండే సూపర్ స్టూడియోస్. కరీమీన్ ఉండే, ఫిష్ కర్రీ ఉండే. So obviously, welcome to Tollywood. Thank you so much. Of course, I think many people might have told you the same thing, but welcome to Tollywood. Thank you. So nice hairstyle. అయ్యో కేరళ వాళ్ళకంటే నిజంగా మామూలు కాదు భయ్య, అంతే కదా? నిజంగా ఏ కొబ్బరిలోనూ వాడతారో కానీ నిజంగా నిగ్గ అని జుట్టు అసలు. నిజంగా యూ పీపుల్ హ్యావ్ వెరీ నైస్ హెయిర్ స్టైల్. సీరియస్లీ ఒక రోడ్తో ఇలా లాగి దగ్గర పోదన్నమాట, అంతే. నేను టీచ్ చేస్తాను సింథటిక్ హెయిర్ అని. అంత గట్టిగా అంత ఒరిజినల్ అండి. ఒరిజినలే. హెయిర్ ఆయిల్ కొద్దిగా మాకు పంపించండి, మేము అందరూ కూడా వాడతాం ఇక్కడ. గుడ్ ధృవిక, లవ్లీ హ్యావింగ్ యూ హియర్ ఇన్ ఐ డ్రీమ్. అండ్ బ్రో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, congratulations. Thank you so much on selecting a superb title. థ్యాంక్ యూ సార్. I have to say, jokes apart, superb. భగత్ సింగ్ నగర్. వావ్. అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటాం, గాంధీనగర్ అంటాం, లేకపోతే యూనో మన గాంధీ గారి పేరు మీద, నెహ్రూ గారి పేరు మీద చాలా చూస్తాం. భగత్ సింగ్ గారి విగ్రహాలు, భగత్ సింగ్ గారి యూనో ఆనవాళ్ళు మనం చూసినట్టయితే యంగ్స్టర్స్ ఎక్కడైతే ఉంటారో, wherever there are youngsters, still భగత్ సింగ్ యూనో దే నో భగత్ సింగ్. షెగువేరా ఎట్లాగైతే లైక్ చేస్తారు, భగత్ సింగ్ అదే విధంగా లైక్ చేస్తారు. సో మీరు కూడా భగత్ సింగ్ ఫ్యానా? పెద్ద ఫ్యాన్. ఆఫ్ కోర్స్ మాలాగే మీరు కూడా ఫ్యానా? ఎగ్జాక్ట్లీ. మాలాగే మీరు కూడా భక్తులా? అంటే నేను ఐడియాలజీ నమ్ముతానండి. భగత్ సింగ్ ఐడియాలజీ లైక్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఇట్, ఫ్యాన్ ఆఫ్ దాట్ అనమాట. అంటే కంప్లీట్గా ఆయన వే కాదు. హీఈస్ అ నథియిస్ట్, ఐఎమ్ నాట్ నథియిస్ట్. హీఈస్ అ కమ్యూనిస్ట్, ఐఎమ్ నాట్ అ కమ్యూనిస్ట్. కానీ ఆయన ఐడియాలజీ, ఆయన వే ఆఫ్ థింకింగ్ టువర్డ్స్ ద కంట్రీ, అవి నాకు చాలా వస్తాయి అనమాట. ఓకే, హిస్ ఫైట్ ఫర్ స్ట్రగుల్ అండ్ అట్ ద సేమ్ టైమ్ తను ఎంచుకున్న విధానం కాకపోయినా తన యొక్క భావజాలం, అండ్ ఆఫ్ కోర్స్ తను దేశం మీద ఉన్నటువంటి తన ప్రేమ, ఆఫ్ కోర్స్ ద లవ్ దట్ హీ హ్యాడ్ ఫర్ ద కంట్రీ వాజ్ యునో సూపర్. నోబడీ కెన్ మ్యాచ్ ఇట్. 65 odd days ఫాస్ట్ చేశారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నాట్ అన్ ఈజీ థింగ్. మనం ఒక 2 రోజులు తినకపోతేనే మనం విల్ బి లైక్ డౌన్. నోబడీ కెన్ ఈవెన్ ట్రై టు అండర్స్టాండ్. అంటే తనని ఉరి తీస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు తనని ఉరి తీసే టైంలో తన మైండ్లో ఏముంటుంది ఇప్పటికీ. ఒకవేళ ఇఫ్ ఐ గెట్ అ ఛాన్స్, లైక్ ఐ వుడ్ లైక్ టు గో ఇన్ టు ద బ్రెయిన్ ఆఫ్ భగత్ సింగ్ అండ్ సీ అట్ ద టైమ్ ఆఫ్ హ్యాంగింగ్ వాట్ హీ మైట్ హావ్ థాట్, ఒక లాస్ట్ థాట్ దట్ హీ హ్యాడ్ బిఫోర్ హీ కుడ్ డై.
అండ్ బిఫోర్ హీ కుడ్ జస్ట్ గివ్ హిస్ లైఫ్ ఫర్ ద నేషన్ అనేది ఐ జస్ట్ వాంట్ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అండి, యూ వాంట్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. అంటే చనిపోయేటప్పుడు కూడా అతను చనిపోయడానికి హీ హ్యాడ్ ఆప్షన్స్ టు లివ్, బట్ దెన్ హీ చోజ్ టు డై అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు కమ్ ఓవర్ అండ్ ఫైట్ ఫర్ ద కంట్రీ. See, ఈ రోజు కూడా we are still talking about it. What 1931? If I'm not wrong. 1931 తర్వాత ఓకే 69 plus 21. My God, 90 years. ఆల్మోస్ట్ 90 years తర్వాత కూడా we are talking about Bhagat Singh. Sir, you live on. You are always there in our hearts, and Yeah. of course with wonderful people like Vidarth and cinema titles like Bhagat Singh Nagar. So see, టు స్టార్ట్ ఆఫ్ విత్ భగత్ సింగ్ నగర్, మీ యొక్క విజువల్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ లాస్ట్లో మీరు అరిచి ఆ పెయిన్ని చూపించారు కదా, ఆ విజువల్ చాలా బాగుంది. అండ్ సాంగ్స్ చరిత సాంగ్ చాలా బాగుంది. అండ్ గడపయ్య గురించి సాంగ్, వినాయకుడి గురించి సాంగ్, ఇట్స్ నైస్. సి ఆల్ అండ్ ఆల్ గుడ్ వైబ్ అబౌట్ ద ఫిల్మ్. అండ్ 26th రిలీజ్ కాబోతుంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే సి న్యూ టాలెంట్ హ్యాస్ టు బి ఎంకరేజ్. Both of you, all the best. Welcome to Tollywood. Thank you so much. Thanks a lot. రండి, ఇలాంటి వాళ్ళు రావాలి, ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలు రావాలి. బికాస్ లైక్ వీ సీ కమర్షియల్ సినిమా ఇస్ దేర్. కమర్షియల్ సినిమా మనకంతా మనం చూస్తుంటాం, వీ హ్యావ్ మాస్ ఎలిమెంట్స్ ఎన్ని కామన్, కానీ మనకు కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆఫ్ కోర్స్ దేశం, ప్రేమ, ఆ దేశభక్తి, వీటి గురించి. అండ్ మీరు ఫంక్షన్లో అన్నారు ఒక మాట, అంటే మా ఇంట్లో ఇంతకుముందు నెల్లూరులో ఉన్నప్పుడు కొంతమంది ఆ భావజాలం ఉండేది మా ఇంట్లో. సో దాని తర్వాత నాకు కూడా కొద్ది గొప్ప ఆ భావజాలం వచ్చింది. అండ్ దేశం గురించి ఆ ప్రేమ, మీరు మాట్లాడేటప్పుడు ఒక చోట నిలబడాల, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు. అండ్ లాస్ట్లో ఆవిడ గురించి చెప్పారు, అవునా? అండ్ ప్రకాష్ రాజ్ గారి గురించి చెప్పారు. అఫ్ కోర్స్ ఇట్ వాస్ అ నైస్ ఈవెంట్ అండ్ యూ స్పోక్ యర్ హార్ట్ అవుట్. చాలా బాగా మాట్లాడారు. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ క్వశ్చన్, ఈ సినిమా టైటిల్ పెట్టడానికి ఆఫ్ కోర్స్ క్రాంతి గారా లేకపోతే ఎవరి డెసిషన్ అది? హూస్ డెసిషన్? బేసికలీ క్రాంతి అన్న ఇస్ అ బ్రదర్, సో ఇద్దరికి డిస్కషన్స్ విల్ లైక్ హీస్ ద ఫస్ట్, ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ హీల్ డిస్కస్ విత్. సో మేము ఇద్దరం ఫస్ట్ డిస్కస్ చేసుకొని విల్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. సో ఆ డిస్కషన్ వచ్చినప్పుడు సో వీ నో దట్ దిస్ స్టోరీ ఈస్ హ్యాపెనింగ్, ఒక కాలనీలో జరుగుతుంది స్టోరీ. ఆ కాలనీ లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ ట్రూ ఇన్సిడెంట్స్. ట్రూ ఇన్సిడెంట్స్. ఒక లవ్ స్టోరీ జరుగుతుంటుంది, అట్ ద సేమ్ టైం అబ్డక్షన్ ఆఫ్ ఉమెన్ జరుగుతుంటుంది. సో ఆ కాలనీ పేరు తీసుకొని పెడితే యాప్ట్గా ఉంటుంది, కానీ అక్కడ ఏ పేరైనా పెట్టచ్చు. లైక్ మీరు చెప్పినట్టు గాంధీ గారి పేరు పెట్టచ్చు, నెహ్రూ గారి పేరు పెట్టచ్చు, ఎవరైనా పెట్టచ్చు. బట్ దెన్ ఈ మూవీకి బేస్ వచ్చి భగత్ సింగ్ గారు ఒక కోట్, ఐఎమ్ అ మ్యాన్ అండ్ ఆల్ ద డిఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ. ప్లీజ్ అగైన్ ఐఎమ్ అ మ్యాన్ అండ్ ఆల్ ద డిఫెక్ట్స్ మ్యాన్ కైండ్ కన్సర్న్స్ మీ. నేను సాటి మనిషికి ఏదైనా అయినప్పుడు నేను రెస్పాండ్ అవుతాను అనే ఒక పాయింట్ ఈజ్ ద బేస్ ఆఫ్ ద మూవీ. సో ఆ బేస్ ఆఫ్ ద మూవీ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ భగత్ సింగ్ పేరు తప్పితే ఇంకే పేరు దీనికి యాప్ట్ అవ్వదు. అండ్ భగత్ సింగ్ నగర్ మనం పేరు చూసినా, అంటే ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు వీ హ్యాడ్ ప్రాబ్లమ్స్ ఇన్ రిజిస్టరింగ్ ద నేమ్. అంటే భగత్ సింగ్ గారి పేరు కదా, వైట్ విత్ కాంట్రవర్షియల్ అవ్వచ్చు అది, ఫస్ట్ మాకు ఇవ్వలేదు. దెన్ వీ కన్విన్స్ చేసాం ఇట్ ఈస్ అ స్టోరీ అని. ఆ రోజుల్లో ఇన్ దోస్ డేస్ ఐ థింక్ ఇట్ వాస్ నాట్ అ ప్రాబ్లమ్. ఇన్ 80s or 70s 60s, రైట్ నౌ వాట్ ఎవర్ యూ సే మనోభావాలు వచ్చేస్తాయి అనమాట. అందరికీ దెబ్బతింటాయి. అలా బేసిక్ గా భగత్ సింగ్ ఏమన్నా అంటే చెడగొట్టుకున్న ఆ పేరు చెడగొట్టు, ఆయన ఏమన్నా అంటే ఫస్ట్ మన మనోభావాలు దెబ్బతింటాయి. ఆఫ్ కోర్స్ ఆయన్ని అమ్మో నెవర్ ఎవర్ అలాంటిది ఏమైనా చేశారండి సినిమాలో? నెవర్ డోంట్. సో దిస్ మూవీ ఈజ్ ఆల్ అబౌట్ అ కాలనీ. ఓకే. సో భగత్ సింగ్ నగర్ అనే పేరు 100% జస్టిఫై చేస్తుంది త్రూ అవుట్ ద స్టోరీ వరకు. సో ఆయన పేరు యాప్ట్ అండ్ దెన్ వీఆర్ ఫ్యాన్స్. ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనే ఉంటాడు. ఓకే. అండ్ ధృవిక, వాట్ యూ థింక్ అబౌట్ ద టైటిల్ భగత్ సింగ్ నగర్? దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? తెలుగులో ఫస్ట్ ఫిల్మ్. మలయాళం 5 movies చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. బాబు కెమెరామెన్ వెళ్దాం పదండి. వెరీ సీనియర్ మోస్ట్ పర్సన్. మలయాళంలో ఏం సినిమా అండి? మలయాళంలో ఫస్ట్ మూవీ నడన్. ఒక్క నిమిషం, ఇప్పుడే అమెజాన్ ప్రైమ్ చెక్ చేసుకోవాలి. ఏదండి? నడన్. ఓకే. నెక్స్ట్ మిడితురకు. మిడితురకు. నాలుగు ఎన్నిసార్లు చెప్పాలో మిడితురకు. మరియముక్, సర్ సిపి, క్యాంపస్ మరియముక్, సర్ సిపి, క్యాంపస్ డైరీ 5 movies చేశారు. One of the movies with Fahad Fazil. అది మరియముక్. My favorite actor. What an actor. Superb. And కమింగ్ బ్యాక్ టు భగత్ సింగ్ నగర్, ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఈ ఆపర్చునిటీ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఇది నా చేసిన మూవీ కూడా డబ్బింగ్ కోసం స్టూడియోలో వచ్చినప్పుడు డైరెక్టర్ అన్ఎక్స్పెక్టెడ్గా మీట్ అయింది.
అండ్ అన్ని అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగాయి. అన్ఎక్స్పెక్టెడ్ ఐ సీ దిస్ యాజ్ మై లక్. నా ఒక తెలుగు మూవీలో యాక్ట్ చేయపోరా నా ఎక్స్పెక్ట్ చేయలేదు అప్పుడు. కానీ మీరు తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు కదా, హ్యాట్స్ ఆఫ్ యూ, చాలా బాగా థ్యాంక్ యూ సో మచ్. See, చాలా మంది ఏంటంటే దే ప్రిఫర్ ఇంగ్లీష్. ఇట్స్ ఈజియెస్ట్ వే కన్వీనియంట్లీ వే ఆఫ్ సేయింగ్ ఇట్. కాకపోతే మీరు తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కదా, థ్యాంక్ యూ. See, that is the respect you got for our language, so we respect you. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. అండ్ భగత్ సింగ్ నగర్ లాంటి ఒక మంచి టైటిల్తో వస్తున్నారు. గాడ్ బ్లెస్ బోత్ ఆఫ్ యూ సీరియస్లీ. అండ్ అఫ్ కోర్స్ అనదర్ థింగ్, ఇంకొక ఫెచింగ్ పాయింట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు ఈ సినిమాని ప్రమోట్ చేయడం, ప్రకాష్ రాజ్ గారి ఏవి చూపించడము, అండ్ ప్రకాష్ రాజ్ గురువులు ఆయన గురువుల నుంచి స్టార్ట్ చేసి దాని తర్వాత ఆయన మాట్లాడి హీ వాజ్ వెరీ ఎమోషనల్. అండ్ దాని తర్వాత సినిమా గురించి బాగా మాట్లాడారు, మీ గురించి చెప్పారు, అండ్ అఫ్ కోర్స్ డైరెక్టర్ గురించి చెప్పారు. అండ్ ఆయన్ని పిలవడం యాప్ట్, ఎందుకంటే ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు, ఊరిని దత్తత తీసుకున్నారని మంచి మంచి పిల్లల్ని చదివిస్తున్నారు. సో ఐ థింక్ ఆయన గురించి ఈ సినిమా ప్రమోషన్స్లో ఆయన వెరీ యాప్ట్, మీరు చెప్పినట్టు వెరీ యాప్ట్. ఎందుకంటే హీఈస్ ఆల్సో పర్సన్ హూ రెస్పాన్స్ టు ప్రాబ్లమ్. చాలా మంది మనకి ఎందుకని ఉంటారండి, చాలా మంది మనం చూస్తున్నాం సోషల్లీ వెరీ యాక్టివ్. యా, హీఈస్ సోషల్లీ యాక్టివ్ అండ్ హీ రెస్పాన్స్. సో ఆయనని కలవడము, ఆయన మా ఫంక్షన్కి రావడము, బ్లెస్ చేయడం ఇస్ రియలీ లక్. అండ్ దానికి కారణం బెనర్జీ గారు అండి. బెనర్జీ గారు మా మూవీలో వర్క్ చేశారు. అండ్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ ద రషెస్ he took it forward. ఆయన తీసుకెళ్ళి ఆయన చూపించారు. You need a push somewhere. You need a push somewhere. You need people to say, boss, this is nice. This is nice. చూడండి, go and watch this అని చెప్పేవాళ్ళు ఉండాలి మీకు. ఆయన తీసుకెళ్ళి ఆయన దగ్గర చూపించిన తర్వాత అన్నని రమ్మని చెప్పడము, అన్న కలవడము. అన్న వచ్చిన తర్వాత సార్ మీరు ఎప్పుడైనా టైం చెప్తే నేను టీజర్ లాంచ్ చేయించుకుంటానంటే, నువ్వు టైం చెప్పి నేను వస్తానని చెప్పారు ఆయన. That was amazing again. The way he spoke on the dais also, it was very good. చాలా బాగా మాట్లాడారు. నేను అది ప్రకాష్ రాజ్ గారిని చూసిన తర్వాత మొత్తం చూసాను. I saw all the other content after I watched Prakash. That's the stature of him. ఎందుకంటే చాలా మంచి సహాయం చేసేటువంటి గుణం ప్రకాష్ రాజ్ గారు. అండ్ ఆఫ్ కోర్స్ హీ వాజ్ టెరిఫిక్ వెన్ హీ స్పోక్ అబౌట్ ఇట్. అండ్ ఆఫ్ కోర్స్ ఆయన తర్వాత చాలా మంది ఆఫ్ కోర్స్ భగత్ సింగ్ నగర్ ఏంటిది, వి సో పోస్టర్స్, అంతకుముందు పోస్టర్స్ చూసాం. ప్రాబబ్లీ విదార్థ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 2 years బ్యాక్ తీసిన సినిమా ఇది. అవునండి, ఫినిష్ అయిపోయింది. బిఫోర్ ద పాండమిక్. ఫినిష్ అయ్యింది. అండ్ ఇన్ ద పాండమిక్ మధ్యలో టైం దూరి పోస్ట్ పోన్ ఫినిష్ చేసి వీఆర్ అవుట్ నౌ. అండ్ పాండమిక్ టైంలో చెప్పాలి, చాలా మంది ఇబ్బందులు పడ్డారు. మీరు, మేము, మన వాళ్ళందరూ వి ఆల్ ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. బయటికి వచ్చి ఎలుకల్లాగా కొనుక్కొని లోపలికి వెళ్ళిపోయారు, లైక్ మళ్ళీ అలా వచ్చింది. కాకపోతే మీరు అన్నారు ఫంక్షన్లో, మీరు అన్నారు డైరెక్టర్ బైక్ మీద ఆయనే విఎఫ్ఎక్స్, ఆయనే డిఏ, ఆయనే చెక్ చేసుకొని నెల్లూరు నుంచి తిరుపతి నుంచి చెన్నై మొత్తం తిరిగి క్రాంతి గారు, ఐ థింక్ యూ మైట్ బి వాచింగ్ ద ఇంటర్వ్యూ అండి, సూపర్ ఎఫర్ట్ కదా. వితౌట్ హిమ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్. కమిట్మెంట్. సో బైక్ మీద, దట్టు బైక్ మీద రెస్ట్రిక్షన్స్లో పర్మిషన్స్ తీసుకుంటారు, చాలా కష్టమైంది. ఎందుకంటే కనిపిస్తే పోలీసులు సో ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో హీ కేమ్ అవుట్ అండ్ ఆ కమిట్మెంట్, ఆ ప్యాషన్ టువర్డ్స్ సినిమా. సో ఆయనతో వర్కింగ్, ఆఫ్ కోర్స్ మీ బ్రదరే. సో ఆ కమిట్మెంట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఆయనతో వర్క్ చేయడం చాలా కష్టం ఇన్ అ వే, బికాజ్ ఈజ్ అ యాంగ్రీ, షీ కాల్స్ హిమ్ యాంగ్రీ బర్డ్. యాంగ్రీ బర్డ్? ఐ థింక్ యూ ప్లే అ లాట్ ఆఫ్ గేమ్స్, నా? lot of Angry Birds, PUBG. No games are allowed to him. No games are allowed. బేసిక్గా అర్థం చేసుకొని ఆన్ టు పాయింట్ మనం తెలుసుకొని చేసేస్తే ఈజీ అనమాట. లైక్ ఇఫ్ హీ గెట్స్ వాట్ హీ వాంట్స్, ఇట్స్ లైక్ దిస్. రాకపోతే అంతే, యు ఆర్ గాన్. సారీ, వన్ మోర్ అవుతూనే ఉంటాయండి. కేకులా తినాల్సిందే ఇంకా. పోతూనే ఉంటాయి. How many takes you took? One particular shot? 50? 20? No. We actually do most of the time one take. One take, single take artist. Single take, mostly. Me and also him. Okay. I said we. We. He said we. You said no, I only did. He also did. Okay. ఇచ్చేత క్రెడిట్ ఎందుకు తీసుకోవద్దు. Selfish girls are very selfish. It's gender based. అండ్ మీ మోషన్ పోస్టర్లో యూ లుక్ వెరీ డిఫరెంట్ తెలుసా. ఆ బొట్టు, ఇదిగా 16 నెలల తెలుగు పిల్లలాగా చక్కగా, ఇక్కడేమో డిఫరెంట్గా ఉన్నారు. కంప్లీట్లీ డిఫరెంట్ మేక్ ఓవర్. అంటే చేంజ్ వేణు, కాకపోతే ఎంత వేణు నాకు తెలీదు. ఇది ఎంత వేణు అంటే నాకు అర్థం కావట్లేదు. అక్కడ గంగా మంగలాగా, అక్కడేమో ట్రెడిషనల్ గా ఉంది, వెరీ ట్రెడిషనల్. హియర్ మోడర్న్. సో టాక్ us through about the motion poster, like you liked it? Yeah.
Okay, you showed your This is friends my and- first debut movie. No, you showed your friends. How did you feel? అదే మీరు చెప్పిన మాదిరి ఇట్స్ లుక్ లైక్ అ తెలుగు అమ్మాయి Yeah. అండ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ట్రెడిషనల్ లుక్. ఇందాక విదార్థ్ ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు నేను ఇలా పలానా భగత్ సింగ్ నగర్ టీం వాళ్ళు వస్తున్నారంటే వస్తున్నారు. ఓకే, విదార్థ్ అబ్బాయి చూశాను, జాకెట్ వేసుకుని బాగా మాట్లాడాడు, వెరీ గుడ్, వెరీ స్పాంటేనియస్, నైస్. హీరోయిన్ ఎక్కడ చూస్తున్నా, ఏదబ్బా అమ్మాయి బొట్టు పెట్టుకున్న అమ్మాయి ఏదో రావట్లేదు ఏంటి, ఈ అమ్మాయి ఒకటి టుక్ 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 పైకి వెళ్ళిపోయింది. ఎవరబ్బా ఇక్కడ రావట్లేదు ఏంటి, వేర్ ఇస్ ధృవిక, మళ్ళీ ఏమంటే హాయ్ దిస్ ధృవిక, ధృవిక సేమ్ యూ హియర్ సేమ్ 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 సేమ్. కానీ డ్రాస్టిక్. ఐ థింక్ కేరళ వాళ్ళకు ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్, యూ స్లిప్ ఇన్ టు ద క్యారెక్టర్ సో ఈజీలీ. సో మన నిత్య మేనన్ కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు. ఇస్ షీ యువర్ కజిన్? నో. ఓ ఐ థాట్ మీరా జాస్మిన్, నిత్య మేనన్, కీర్తి సురేష్. ఐ థింక్ కజిన్స్. యాక్టింగ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. బ్లడ్ అందులో కజిన్స్. నేనేదో క్యాజువల్ గా చెప్తే ఆ బిస్కెట్ కూడా వాడేసుకుంటాను నిజంగా. సో యాక్టింగ్ ఈజ్ ఇన్ ద బ్లడ్. యా, ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ దిస్. నిజంగా విధానం నేను ఏదో మామూలుగా అంటే కూడా అసలు తగ్గట్లేదు. యాక్టింగ్ ఇస్ ద బ్లడ్ అంటే యా ఇట్స్ ఇన్ ద బ్లడ్. మామూలు కాదు, యు కట్ అండ్ యు విల్ సీ యాక్టింగ్ యాక్టింగ్ యాక్టింగ్. సినిమాలో బ్లడ్ కాచేసింది కొన్ని దగ్గర. ఫుల్ టైం యాక్టింగ్ చేయడానికి చాలా ఇష్టం నాకు. అవునా? ఇప్పుడు చదువుకుంటున్నారు BA. చదువు అండ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీస్. వాళ్ళ మమ్మీ డాడీ టీవీ చూస్తుంటే ఒకసారి ఆల్రెడీ చెప్పారా? ఏం చెప్పారు? నా అమ్మ అప్ప నాకు తొందరగా పెళ్లి చేసేయండి నాన్న, ఈ చదువు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారీడ్ లైఫ్. సో నో మ్యారేజ్. ఓకే, ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ యాక్టింగ్, ఫస్ట్ నేషనల్ అవార్డ్, ఇంటర్నేషనల్ అవార్డ్, Award, ఆస్కర్, Oscar. భాస్కర్. ఆఫ్టర్ దట్ యు నో భాస్కర్ అవార్డ్స్? భాస్కర్ అవార్డ్స్ చెప్పలేదా మీరు? తెలియదు నాకు. తెలుగులో ఫేమస్ భాస్కర్. వెరీ భాస్కర్. సి Okay. ఆఫ్టర్ ఆస్కర్ దే గివ్ భాస్కర్. Yeah. You have to win Oscar before getting Bhaskar. భాస్కర్. Seriously? Seriously. Best debut actress Bhaskar award goes to Dhruvika. ధృవిక. మామూలు కాదు, పెద్ద జాతరత్నం అండి బాబు. భాస్కర్ అవార్డ్ బోలతో ఇట్స్ అ ప్యారడీ ఆఫ్ ఆస్కర్ అవార్డ్స్. ఓకే. షీ థాట్ ఇట్స్ లైక్ కళా తిలకం ఆస్కర్. తెలీదు భాస్కర్ అవార్డ్స్ అని. చాలా ఈజీ అమ్మాయి ప్లాన్ చేయడం. చాలా ఈజీ కదా. All said and done. Super. I think I can see the vibe. Both of you gel very well. I mean, on screen also you look very good. Thank you. Thank you And so much. నాకు తెలిసి ఆడియన్స్ కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది 26th రిలీజ్ కాబోతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు ఆ టైటిల్స్లో ఐ జస్ట్ లైక్ వన్ థింగ్, క్రైమ్ అండ్ క్రిమినల్స్. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారంటే జస్ట్ బికాస్ గుడ్ పీపుల్ ఆర్ సైలెంట్. ఐ జస్ట్ లవ్ ద లైన్. అది ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది కూడా ఇదే అండి. ఆబ్వియస్లీ మేము దీంట్లోనే భగత్ సింగ్ గారు చెప్పిన లైన్లోనే హీ సేస్ హీ రెస్పాన్స్. ఇఫ్ హీ డజంట్ రెస్పాండ్ ఆబ్వియస్లీ క్రైమ్ అండ్ క్రిమినల్స్ ఎగ్జిస్ట్. ఇట్స్ సింపుల్. సో దట్స్ ద రీజన్. యా, అంటే చెడు లేకపోతే చెడ్డ అనేది పేటరైపోతుంది ప్రపంచంలో, లేకపోతే బాగా ప్రబలంగా ఉందంటే మేధావి లేకపోతే మంచి వాళ్ళ మౌనమే దీనికి కారణం అని చెప్పి అంతేనండి. నేను చదివాను. ఇప్పుడు మనం అలాగే తయారైపోయామండి. ఇప్పుడు ఒకప్పట్లో పెట్రోల్ పెరిగితే మనం ఎంత గొడవ చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవ్రీడే ఇట్స్ గోయింగ్ అప్ అండ్ డౌన్. నో వన్ కేర్స్. మనం 200 పడిచి 300 పడించుకుంటాడు తప్పితే నో వన్ కేర్స్. నెక్స్ట్ ఏముంది, ఈ రోజు లేసి ఎలక్ట్రిక్ వెళ్తాం, అది కూడా పెరిగింది అనుకోండి, సోలార్కి వెళ్తాం, అది కూడా పెరిగింది అనుకోండి, మూనార్కి వెళ్తాం, ఏదో ఒకటి వెళ్తాం. మున్నార్ నాట్ మూనార్. You know Munnar? Yeah. No, Munnar Tekkady, not that Munnar Tekkady. I'm talking about moon. But the moon energy will take and run the vehicles. Okay. You thought Munnar. Kerala Munnar. Oh, yeah, always Munnar Tekkady, Alapi. Kalicho, full Kalicho. You are a full foodie? Yeah. You love food? No. You don't love food? You don't love food? No, you're a foodie? Like, I like biryani. I like... No, I'm not a foodie girl. You're not a foodie girl? She's lying. See that? He seems to be a very nice, genuine person. Excuse me, sir. I love ice creams, chocolates, cakes, desserts. Desserts. బిర్యానీ తింటది బాగా. బిర్యానీ కూడా. మొన్న ఇప్పుడే అందిన తాజా సమాచారం, భగత్ సింగ్ నగర్ సెట్స్ లో మనకు విధార్ చెప్పినటువంటి సమాచారం ప్రకారం ధృవిక ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఒక్కతే తినేసిందని చెప్పి అని చెప్పి మనకు విధార్థ్ గారు చెప్పడం జరిగింది. అంతేనండి? ట్రూ అండి. ఆమెకి ట్రూ. ఆమె స్పైసీ తినలేదు కానీ 7 సెంట్స్ తింటది, అలా తింటది. హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ బాగా సూపర్. కూల్ డ్రింక్ బిర్యానీ, అబ్బా ఎందుకంటే ఇప్పుడు బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పటికప్పుడు ఇంటర్వ్యూ ఇక్కడితో ఆల్వేస్ వెళ్ళిపోదాం అనుకుంటుంది. బట్ ఎనీవేస్ యూ ఆల్సో లైక్ బిర్యానీ? యా.
వెరీ గుడ్. ఐ థింక్ సెట్స్ లో మీరు హ్యాపీగా యూస్ టు హ్యావ్ ఫన్. లైక్ ఎక్కడెక్కడ షూట్ చేశారు? ఎక్కువ వరకు అంటే హైదరాబాద్లో 6 days షూట్ చేసామండి. రెస్ట్ ఆఫ్ ద షూట్ వాజ్ డన్ ఇన్ నెల్లూరు ఎక్కువ. దెన్ తిరుత్తని, చెన్నైలో చేసాము, తిరుత్తని, కేరళలో చేసాము, అన్ని దగ్గర చేసాము. Oh, when you went to Kerala, I think akkada selfie, yeah, come. Because Fans Association President from Alpi, from Tekkadi, from Mannar, from Thiruvananthapuram. I think they came with banners, sir. Madam, if you are not giving autograph, I will die, madam. Kerosene, madam. Petrol, madam. Kerosene is not available. అప్పుడేం లేదు. Full fans, sir. ಇಲ್ಲ నాకు కేరళలో షూట్ చేయనప్పుడు నాకు సీన్స్ లేదు అక్కడ. అదే మళ్ళీ ఎక్కడ ఫ్యాన్స్ వచ్చేసి ఇబ్బంది పడతాం షూటింగ్ పెట్టలేదు. సెక్యూరిటీ కన్సర్న్స్ ఇష్యూస్ వల్ల దే స్టాప్డ్ ఇట్. సో when she is coming they say madam is coming, అయ్యో జూనియర్ మీరా జాస్మిన్, జూనియర్ కీర్తి సురేష్, జూనియర్ నిత్యమేనా. ఓ మై గాడ్. నైన్తార ఫ్యాన్ ఇక్కడ. నైన్తార ఫ్యానా? ఫ్యూచర్ నయనతార. భాస్కర్ గ్యారంటీ. భాస్కర్ గ్యారంటీ. No, Oscar award guarantee. What's your dream like? What do you want to do in life? I want Studies, of course, studies లేదు. I want to become a famous actress. నా ఇదా తెల్లం కదా బయలు. వెళ్ళావా? బాబు నాని అప్పనా బ్రహ్మగారు ప్యాకెట్. You said something? I want to become a famous actress. What is actor and famous actor? Actor, okay. What is famous actor? Famous actors అంటే Everywhere you should be known. Why rich? Yeah, Vidart అంటే Vidart, okay, yeah. You worked with me, no, that day? Yeah. Oh, you. First movie, no? Come. భుజం మీద చేస్తారా? కూడా దిగు. నాకు ఈ ఫీల్డ్ లో నాకన్నా ఒక పొజిషన్ కావాలి. పొజిషన్, ఒక నీలాంబరి, ఒక శివగామి, ఒక దేవసేన, ఒక జేజమ్మ. Everywhere people should say Dhruvika is coming. Everybody, Mohanlal sir, Mammootty sir, Rajinikanth sir, Kamal Haasan sir, Chiranjeevi sir, Balakrishna sir, everybody should stand up and say Dhruvika is coming. Oh my God, man. లేదు. Oh, that position, huh? ఆ పొజిషన్ లేదు. ఆ position ఉంది, okay. Fans, everybody watch what she is saying, ma. Put full thumbnails, full troll, ma. Full troll you do. Kerala also full trolling. She is saying after Mammootty, Mohanlal, only me, Dhruvika, she is saying. What is this, amma? Sir, na apdi sollave illa. Oh, in Tamil Nadu she is saying. In Tamil Nadu when she goes, say this. Rajini sir fans, Ajit sir fans, Vijay sir fans, Dhanush sir fans, Surya sir fans, everybody. Oh, in Telugu you are saying, okay. అసలు నిజంగా ఎంత అమాయకురాలు. యు ఆర్ వెరీ అమాయకురాలు. ఇన్నోసెంట్. ఇలాంటి వాళ్ళని అసలు నమ్మకూడదు, అంతే కదా? యు అండర్స్టాండ్ వాట్ ఇస్ ఇట్? వాట్ innocent இருக்கிற అమ్మాయి నమ్మకూడదు. అమ్మా మలయాళం. ఐ మీన్ హౌ మెనీ డేస్ హస్ ఇట్ బీన్ దట్ యు ఆర్ ఇన్ హైదరాబాద్? ఇప్పుడు 1 month. 1 month లో తెలుగు నేర్చేసుకుంది. స్టార్టింగ్ ఓకే. త్వరలో ఇంకా మెల్లమెల్లగా తెలుగు తెప్పేసుకుని డబ్బింగ్ మీరే చెప్పారు సినిమాలో? నాకు అవకాశం ఇవ్వలేదు. ఎంత మంచి వాయిస్ పెట్టుకున్నారు, మీరు చెప్పండి. డబ్బింగ్ చెప్పేసి మీకు మీరే చెప్పుకుంటారు. కానీ వితౌట్ సినిమాలో మీ లుక్ కొద్దిగా డిఫరెంట్, రగెడ్ లుక్ డిఫరెంట్గా ఉంది. లాస్ట్లో ఎందుకు అరిచారు? బ్లడ్ ఇది ఎందుకు అరిచారు? చిన్న క్లూ ఇవ్వండి. వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ అండి, అంతే క్లూ. అదే ఎవరన్నా చంపుతారా లేకపోతే ఎవరన్నా మిమ్మల్ని చంపడానికి వస్తారా? సంథింగ్ రియల్లీ హ్యాపెండ్ ఇన్ భగత్ సింగ్ నగర్. అక్కడ అదే సస్పెన్స్, అదే ఇంపార్టెంట్. ఎస్, భగత్ సింగ్ అంటే త్యాగానికి ప్రతిరూపం. ఓకేనా? భగత్ సింగ్ అంటే ఒక దేశభక్తి, త్యాగానికి ప్రతిరూపం. సో ఈ సినిమా భగత్ సింగ్ నగర్ దేనికి ప్రతిరూపం అంటే దీని మోటో ఏంటి? అఫ్ కోర్స్ దీని యొక్క హోల్ అండ్ సోల్ గోల్ రెస్పాండ్ అవ్వటం అండి. టు బి వెరీ ప్రిసైజ్. సమాజంలో ఏదైనా జరిగినప్పుడు అంటే ఇప్పుడు మనము ఎక్కడెక్కడో ప్రపంచంలో ఎక్కడ జరిగినప్పుడు మనము ఆన్లైన్లో విల్ పోస్ట్ మనం బాధపడతాం కూడా. కానీ మనం కంటి ముందు జరుగుతున్నప్పుడు మనం చేయగలిగిన హెల్ప్ కూడా మనం చేయలేము, పట్టించుకోం. నేను నిన్న చెప్పాను అనమాట, లైక్ సికింద్రాబాద్లో 2 బస్సుల మధ్య ఒక అతను పడిపోయి హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ హెల్ప్. నో వన్ హెల్ప్ హిమ్. అతని యాక్సిడెంట్ కంటే బాధాకరమైన విషయం ఎవరు హెల్ప్ చేయలేదు అతనికి. హీ లాస్ట్ హిస్ లైఫ్. సో అలాంటిది ఇట్ షుడ్ నాట్ టేకెన్ ఫార్వర్డ్. మన పిల్లలు అది నేర్చుకోకూడదు మన దగ్గర నుంచి. మనము అంటే మన ఫ్యామిలీ మన వరకే ఉండకూడదు. లైక్ అదర్ పర్సన్ ఎవరైనా నీడ్లో ఉన్నప్పుడు మనం చేయగలిగింది మనం చేయాలి. It's not just. It's like my wife is fine, my son is fine, my husband is fine, my mother is fine, my father is fine. Exactly. Hell with the society and I'm being bothered. Exactly. If at all ఎవరైనా సరే అతన్ని ఆదుకుని ఉంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి his life would have been. ఇంకోటి కూడా ఏమవుతుందండి, ఇప్పుడు చాలా మంది మనం చూస్తున్నాము
ఏదైనా పుణ్యము అని అనుకుని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక అనాథాశ్రమంకో లేకపోతే పేదవాళ్ళకో ఇలా హెల్ప్ చేస్తే మనకు పుణ్యం వచ్చేది అనుకుంటారు. బట్ దట్స్ నాట్ రైట్. ఫర్ మీ ఐ థింక్ దిస్ పేద గొప్ప అనేది ఇట్స్ నాట్ కాన్స్టెంట్. నాకు హెల్ప్ కావాలి, ఏదైనా హెల్ప్ కావాలి, ఐఎమ్ పేద, మీరు చేయగలిగితే మీరు గొప్పవాళ్ళు అంతే. నేను తీసుకున్నప్పుడు మీకు ఆ పుణ్యం వస్తుంది ఆబ్వియస్గా. ఇట్స్ దట్ సింపుల్. ఎనీ వన్ హూస్ ఇన్ నీడ్ హీఈస్ అ పూర్ పర్సన్. సహాయం చేయాలంటే నిజంగా ఆ పొజిషన్లో ఉన్న వాడికి ఎవరికైనా సహాయం చేయొచ్చు. మనం ఇది ఫిక్స్ చేసుకొని ఇక్కడ చేయాలి, అవసరం ఉన్న వాడికి ఇంపార్టెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మనం మిస్ అవుట్ అయిపోతున్నాము. అట్లీస్ట్ మన సర్కిల్స్లో ఉండే వాళ్ళకి, మన ఫ్రెండ్స్ కూడా మనము ఇఫ్ యూ డోంట్ స్టాండ్ అప్ దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్. సో అండ్ విదాట్ చాలా బాగా మాట్లాడుతున్నారు. వాట్ హావ్ యూ స్టడీడ్? నేను యాక్చువల్గా పైలట్ కోర్స్ డిస్కంటిన్యూ చేశానండి. సో బేసికలీ ఐ వాంట్ టు బి పైలట్. అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పాలిటిక్స్ అండ్ దేశం గురించి చాలా ఇంట్రెస్ట్ ఉండేది అనమాట. ఐ డిసైడెడ్ ఫేవరెట్ పొలిటీషియన్ యాజ్ ఆఫ్ నౌ నాకు కంప్లీట్ 100% ఎవరు లేరండి. నేను యాక్చువల్గా చిన్నప్పుడే అనుకున్నాను అనమాట, నేను పైలట్ అయ్యి ఇంత డబ్బులు సంపాదించుకొని, అంటే ఇంట గెలిచి రచ్చ గెలిచమంటారు కదా, సో ఇల్లు అంతా సెట్ చేసుకొని దెన్ ఐ వాంట్ టు గెట్ ఇంటు పాలిటిక్స్ అనుకున్నాను. దట్స్ మై ప్యాషన్ అగైన్. అది అమ్మ వాళ్ళు నేను వెళ్ళేటప్పుడు ఒక ఫ్లైట్ క్రాష్ అయింది అనమాట. సో షీ వాజ్ లైక్ నో అంటే నో 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 అని చెప్పి. మన అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఆల్వేస్ సే నో ఆర్మీ, నో పోలీస్, నో పైలట్స్, నో మెరీన్ సైడ్ వెళ్ళకూడదు. మన అమ్మ వాళ్ళు నో ఇంటు ద ఫీల్డ్ అంటారు, కానీ మా అమ్మ నాన్నలు తీసుకెళ్ళి నన్ను ఈ ఫీల్డ్ వేసారు. ఎందుకు దాంట్లో నమ్మకం లేదంట. No stability. You know, you cannot sustain. Lot of competition. Lot of people are there. Oh, now you will go and do something. What? Oh, నమ్మకం అసలు ఉండదు. People. అసలు నమ్మకం. But somehow by them I came here and ఒక మంచి ప్రాజెక్ట్ చేశాను. ఫస్ట్ లో చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ కానీ ఇన్ దిస్ చాలా. So ఈ 2 years లో this question is for both of you. ఈ 2 years of ఈ struggle and ఈ సినిమా, of course క్రాంతి గారు the director of the film, ఆయన గురించి నెక్స్ట్ మాట్లాడదాం. ఆయన స్ట్రగుల్ అయినట్లు మీరు కూడా ఈ 2 yearsలో ఏం చూసారు? సినిమా పరంగా మీరు చూసినటువంటి స్ట్రగుల్ ఏంటి, లేకపోతే మీరు లైఫ్లో పడ్డ స్ట్రగుల్ ఏంటి? అఫ్ కోర్స్ పోస్ట్ కరోనా అండ్ ప్రీ కరోనా అండ్ రిగార్డింగ్ ద మూవీ. రిగార్డింగ్ ద మూవీ ఆ కష్టం అంతా వీఆర్ హ్యాపీ టు ఫేస్ ఇట్. నాకు పోస్ట్ కరోనాలో నేను పడిన కష్టం అంటే ఫైనాన్షియలీ వీ వర్ లైక్ చాలా ఇబ్బందులు పడ్డాం. బికాస్ ఐ హ్యావ్ అ కంపెనీ వర్క్ ఫర్ కార్పొరేట్ కంపెనీస్ అనమాట. సో దట్ వాస్ కంప్లీట్లీ డౌన్ అండ్ దెన్ బట్ దట్స్ అ నైస్ ఎక్స్పీరియన్స్ అగైన్. We have to go up and down in life. అలాగే ఉండాలి. సో I enjoyed that also. You will understand. ఎవరు మన ఫ్రెండ్స్ కాదో తెలుసుకోవాలి. You will understand. See, at that time you call mama, ఒక 10,000 1 lakh. Mama, little. Yesterday it was there in the. Corona అంటారు ఇప్పుడు. Easy. But luckily I have few friends who helped me. So it was good అండి overall గా. Nice. And ధృవతార మూవీ స్ట్రగుల్స్ అంతా డైరెక్టర్ సార్ చాలా ఇబ్బంది పెట్టింది. ఓహో, ఈవిడ డైరెక్టర్స్ ని బాగా ఇబ్బంది పెట్టిందంట. యు బాగా ఇబ్బంది ఫైట్ ద డైరెక్టర్స్. దట్ ఓన్లీ షీ సెడ్. ఐ యామ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ షీ సేయింగ్ అని. thumbnails ఆల్ మలయాళం తెలుగు కొంచెం ఎవ్రీవన్ రైట్. యూ ఇబ్బంది ఫైట్ ద డైరెక్టర్స్ అంటే యూ డైరెక్టర్స్ ని தமிழ் చెప్పండి పర్లేదు. நீங்க சொன்னா எனக்கு புரிஞ்சது, அதெல்லாம் நான் சொன்னது. ఓకే, నీ என்ன சொன்னங்க ఆ తర్వాత మనం అన్నంగే చెప్పండి. మూవీ స్ట్రగుల్స్ అంతా క్రాంతి సార్ డైరెక్టర్ సరే పడ్డారు ఇబ్బంది. ఆయన బైక్ కూడా ఒకసారి నెక్స్ట్ సక్సెస్ మీట్ లో ఒకసారి బైక్ కూడా చూపించండి, ఆయన తిరిగిన బైక్. అండ్ నాకు ఇబ్బంది అంతా 1 year ఆల్మోస్ట్ 1.5 year వీటిలో ఏం చేయడానికి ఏం లేదు, బోరింగ్ లైఫ్. అండ్ ఫినాన్షియలీ కూడా చాలా కొంచెం టైట్ వచ్చింది అప్పుడు. అండ్ ఆల్సో కేరళలో ఫ్లడ్ వచ్చింది అప్పుడు. అండ్ ఫుల్ ఆఫ్ స్ట్రగుల్స్. సో వాళ్ళకి ఆ ఫార్మ్ మొత్తం లాస్ వచ్చేసింది. ఫుల్ ఆఫ్ లాస్. సో அதனால ரொம்ப స్ట్రగుల్ ఆడు. సో ఈమె కేరళలో ఉండటం వల్ల ఫ్లడ్ కూడా వచ్చింది. ఈ వన్ కేరళ ఫ్లడ్ ఆల్సో కేమ్. Very good. Jokes apart, superb talking to you guys. Seriously, Vidhat and Dhruvika, lovely having you here in iDream. And hope the movie is a big hit. So 26th na release కాబోతుంది భగత్ సింగ్ నగర్. ఆ సినిమా పేరులో ఉన్న దమ్ము
కలెక్షన్స్లో కూడా రావాలి అండ్ జనాలు థియేటర్కి రావాలి, ఈ సినిమా చూడాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ Thank you బోత్ ఆఫ్ so యూ. థ్యాంక్ యూ సో మచ్. Thank you Lovely so having much. you here. Heartfully నడిచింది ఈ కాన్వర్సేషన్. Had a great time. Sorry if I pulled your leg, but No problem. we enjoyed talking to you. Yeah. And, seriously, welcome to Tollywood again. And Vidat, your words to the audience, iDream audience. ఐ డ్రీమ్స్ ఆడియన్స్కి నమస్కారం అండి. సో భగత్ సింగ్ నగర్ అనే మూవీ డెబ్యూటెంట్స్ చేసాము అందరం కొత్త వాళ్ళము. బట్ టాలెంటెడ్ అంటే చేసిన వాళ్ళంతా చాలా టాలెంటెడ్ వాళ్ళు అనమాట. ఆ టాలెంట్తో పాటు ఎస్టాబ్లిష్ అయిన సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్, డిఐ టెక్నీషియన్స్ అందరూ కలిసి చేసాము. మూవీ చాలా బాగుంటుంది. కొత్త పాయింట్ అంటే ఎవరు టచ్ అయిన పాయింట్స్ కొన్ని టచ్ చేసాము. అండ్ ఆల్సో ఒక బేస్ లైన్ తీసుకొని భగత్ సింగ్ గారు రాసిన బేస్ లైన్ తీసుకొని చేసాము. ఇది మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. 26th మీ ముందుకు వస్తుంది థియేటర్స్లో. ప్లీజ్ వాచ్ అండ్ సపోర్ట్ ద న్యూ టాలెంట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ధృవిక, హాయ్ iDreams ప్రేక్షకులు నమస్కారం. ఇంద మూవీలో చాలా డెబ్యూటెంట్స్గా మేము ముందుకు వస్తున్నాము. అండ్ ఆల్సో ఇట్స్ ఏ కామన్ మ్యాన్ ఫిలిం. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూసి మా డెబ్యూటెంట్స్కి చాలా సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, దిస్ ఇస్ విదాత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. హాయ్, దిస్ ఇస్ ధృవిక. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.